మీరు ఓలాలో ఒక క్యాబ్‌ని బుక్ చేసుకున్నారు. అయితే క్యాబ్ అయితే వస్తుంది గానీ, అందులో డ్రైవర్ అయితే ఉండరు. డ్రైవర్ లేకపోయినా ఆ కార్ నడుస్తుంది. మిమ్మల్ని పిక్ చేసుకుంటుంది. రద్దీగా ఉన్న ట్రాఫిక్‌లో నడుపుతుంది. మిమ్మల్ని సేఫ్‌గా డెస్టినేషన్‌కి కూడా రీచ్ అవుతుంది. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు. 2027 సంవత్సరంలో ఇది రియాలిటీగా మారబోతుంది. చైనా ఆటోమోటివ్ జెయింట్ కంపెనీ అయిన గీలే కంపెనీ వాళ్ళు యవా క్యాబ్ అనే ఒక ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కార్‌ని ప్రపంచ మార్కెట్‌లోకి రివీల్ చేశారు. ఈ పర్టిక్యులర్ ఎలక్ట్రిక్ కార్‌ని మొట్టమొదటి రోబో టైప్ ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పి కంపెనీ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. డ్రైవర్ లేడు, స్టీరింగ్ అదే చేసుకుంటుంది, బ్రేక్ అదే వేస్తుంది, పికప్ అదే తీసుకుంటుంది, డ్రాప్ అదే చేస్తుంది. అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో. ఈ వీడియోలో మనం అసలు ఈ రోబో టాక్సీ కార్ ఎలా పనిచేస్తుంది, దీని వెనకాల దాగున్న టెక్నాలజీ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, అసలు మార్కెట్లోకి ఎప్పుడు రాబోతుంది, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. గీలా కంపెనీ గురించి చాలా మంది తెలుసు. చైనాలోనే ఇది వన్ ఆఫ్ ది ఆటోమొబైల్ జెయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓలో కంపెనీ వీళ్ళదే, పోల్ స్టార్ కూడా వీళ్ళదే అనమాట. మన భారతదేశానికి చెందిన ఎంజీ కంపెనీ వాళ్ళకి వీళ్ళొక కాంపిటేటర్ అని చెప్పుకోవచ్చు. అయితే గీలే కంపెనీ వాళ్ళు ఇక మీదట కేవలం ఒక కారు కంపెనీగా ఉండాలని అనుకోవట్లేదు. వీళ్ళు ఒక ఇంటెలిజెంట్ మొబిలిటీ కంపెనీ కింద మారాలని అనుకుంటున్నారు. అందుకనే చైనా ఆటో ఎక్స్పోలో ఈ ఎవా క్యాబ్ అనే ఒక కాన్సెప్ట్ కార్ ని రివీల్ చేశారు. అయితే దీన్ని ఎఫ్ఆర్ఈ టెక్నాలజీ ద్వారా వీళ్ళు అటానమస్ టెక్నాలజీని అయితే డెవలప్ చేశారు. అలానే క్యావ్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి, క్యావ్ మొబిలిటీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ సరికొత్త రోబో టాక్సీని అయితే రివీల్ చేశారు. ఇక్కడ క్యావ్ అంటే ఏంటంటే, మన భారతదేశంలో ఓలా, ఊబర్ ఎలాగైతే మన సర్వీసులు ఇస్తుందో, ఈ క్యావ్ అనే ఒక యాప్ సర్వీస్ అనమాట. సో ఆ పర్టికులర్ కంపెనీతో టైఅప్ అయ్యి వీళ్ళు అటానమస్ వెహికల్స్, అలానే ఇలా ఊబర్, ఓలా లాంటి ప్లాట్ఫామ్ ద్వారా అయితే ఈ వెహికల్ ని ప్రపంచ మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఎవా క్యాబ్ డిజైన్ నార్మల్ క్యాబ్ లో ఉండదు. దీన్ని స్పెసిఫికల్లీ డిజైన్ చేశారు ప్యాసింజర్ కంఫర్ట్ కోసం. వైడ్ ఓపెనింగ్ ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్స్, ఎంటర్ ఎగ్జిట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక ఇంటీరియర్ చూసుకునేది ఒక చిన్న లాంజ్ రూమ్ లా ఫీల్ అవుతుంది అంటారు. అలానే ప్యాసింజర్స్ ఒకరినొకరు చూసుకుంటూ కూర్చునే విధంగా ఫేస్ టు ఫేస్ సీటింగ్ లేఅవుట్ ఉంటుంది. అంతేకాదు కార్ కి గెలాక్సీ స్కై రూఫ్ కూడా ఉంటుంది. పైన ఉన్న సీలింగ్ పానోరామిక్ సన్ రూఫ్ ఫీల్ లా ఉంటుంది. డోర్స్ నుంచి హ్యాండ్ రీసెట్స్ వరకు అన్ని ప్రీమియం గా డిజైన్ చేశారు. బేసికల్లీ ఇది ఒక మూవింగ్ లివింగ్ రూమ్ లా ఉంటుందని గీలే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. డ్రైవర్ సీట్ లేదు, డ్రైవర్ స్పేస్ లేదు. ఆ స్పేస్ అంతా ప్యాసింజర్స్ కి వాడుకోవచ్చు అని చెప్పి మాక్సిమం ఇంటీరియర్ స్పేస్ కోసం ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే, గీలే కంపెనీ వాళ్ళు ఫుల్ డొమైన్ AI 2.0 ప్లాట్ఫామ్ మీద ఈ కార్ ని డెవలప్ చేశారు. కార్ లో అటానమస్ డ్రైవింగ్, ఇన్ కార్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కనెక్టివిటీ అన్ని ఒకే ఇంటిగ్రేటెడ్ AI సిస్టమ్ లో పనిచేస్తాయి. ఈ కార్ లో 3 ఫ్లాగ్షిప్ చిప్స్ ఉన్నాయి. ఎన్విడియా సూపర్ చిప్, ఎన్విడియా థార్ యు, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8397. ఈ 3 కలిపితే 3000+ TOPS కంప్యూటింగ్ పవర్ వస్తుంది. TOPS అంటే ట్రిలియన్స్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ప్రతి సెకండ్ లో 3000 ట్రిలియన్ క్యాలిక్యులేషన్స్ ఈ కార్ చేయగలదు. ఇది లెవెల్ 4 అటానమస్ డ్రైవింగ్ కి అవసరమైన పవర్. ఈ కార్ లో లైడార్ టెక్నాలజీ కూడా ఉంది. లేజర్ బీమ్స్ వాడి చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ ని డిటెక్ట్ చేస్తుంది. నార్మల్ కార్స్ లో 64 లైన్ లేదా 128 లైన్ లైడార్ ఉంటుంది. కానీ ఎవా క్యాబ్ లో 2160 లైన్ డిజిటల్ లైడార్ ని ఉపయోగించారు. అంతేకాదు ఇది 25.92 మిలియన్ పాయింట్స్ పర్ సెకండ్ డిటెక్ట్ చేయగలదు. దీని డిటెక్షన్ రేంజ్ 600 మీటర్స్, అంటే 6 ఫుట్బాల్ గ్రౌండ్స్ పొడవు దూరంలో ఏది ఉందో కూడా ఈ కార్ కి తెలుస్తుంది. ఇక ఇది ప్రపంచపు మొట్టమొదటి క్వాంటమ్ లెవెల్ AI ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్ అని వీళ్ళు అంటున్నారు. ఇక ఇందులో క్వాంటమ్ ఎన్క్రిప్షన్ కూడా ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. బ్లూటూత్, కీ సెక్యూరిటీ, రిమోట్ వెహికల్ కంట్రోల్, OT అప్గ్రేడ్స్, యూజర్ డేటా ప్రైవసీ, వీటన్నిటికీ కూడా క్వాంటమ్ ఎన్క్రిప్షన్ ని ఉపయోగించామని చెప్తున్నారు. ఇక ఈ కార్ లో రన్ అయ్యే అటానమస్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్ L4 అంటే ఫుల్లీ అన్మాన్డ్ అనమాట. ఈ కార్ కోసం వెహికల్ క్లౌడ్ డయాగ్నోస్టిక్స్ SOVD ని ఉపయోగిస్తున్నారు. సర్వీస్ ఓరియంటెడ్ వెహికల్ క్లౌడ్ ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్స్. ఇది కార్ యొక్క హెల్త్ ని, సెక్యూరిటీని మానిటర్ చేస్తుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే క్లౌడ్ ఆటోమేటికల్ గా డిటెక్ట్ చేసి ఫిక్స్ చేస్తుంది. ఇక గీలే బీజింగ్ షోలో ఎవా క్యాబ్ తో పాటు ఇంకా చాలా టెక్నాలజీని రివీల్ చేసింది. 900 వోల్ట్ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ కి రెడీ అంటున్నారు. 12C అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అంటే బ్యాటరీ దాదాపు 5 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని రివీల్ చేశారు. హ్యూమనాయిడ్ రోబోట్స్ ని కూడా డెవలప్ చేశామని చెప్తున్నారు. ఇక గీలే కంపెనీ వాళ్ళు ఇప్పటికే క్యాకో మొబిలిటీ ద్వారా హ్యాన్జో మరియు షుజావ్ లో సంవత్సర కాలంగా రోబో టాక్సీ పైలట్ ప్రోగ్రామ్స్ ని నడిపిస్తున్నామని చెప్తున్నారు. అంటే అటానమస్ కార్స్ కి రియల్ వరల్డ్ టెస్టింగ్ ఆల్రెడీ చేశామని చెప్తున్నారు. ఇక గీలే కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లోకి ఎప్పుడు లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. 2027లో కకాో మొబిలిటీ ప్లాట్ఫామ్ మీద ఎవా క్యాబ్ ని కమర్షియల్ గా లాంచ్ చేయాలని కంపెనీ వాళ్ళు భావిస్తున్నారు. ఫస్ట్ డెవలప్మెంట్
డెవలప్మెంట్ లో చైనాలో హ్యాంగ్జో, షుజాంగ్ వంటి సిటీస్ లో నడుపుతారు. ఇక ప్రైసింగ్ పరంగా చూస్తే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ ని అఫీషియల్ గా రివీల్ చేయలేదు. అయితే కంపెనీ వాళ్ళు దీన్ని మొదటగా B2B ప్రోడక్ట్ గా మార్కెట్ లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. అంటే రైడ్ హెయిలింగ్ ఫ్లీట్ ఆపరేటర్స్ కి సేల్ చేస్తారన్నమాట. ఇండివిజువల్ బయర్స్ కి తర్వాత సేల్ చేసే అవకాశం ఉంది. మరి భారతదేశ మార్కెట్ కి ఈ ఎవా క్యాబ్ ఎలక్ట్రిక్ కార్ వస్తుందా అంటే వెంటనే రాదు. రోబో టాక్సీ రెగ్యులేషన్స్ ఇండియాలో ఇంకా ఫామ్ అవ్వలేదు. కానీ గీలే యొక్క ఏఐ టెక్నాలజీ, బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీ మన దగ్గర వచ్చే గీలే బేస్డ్ వెహికల్స్ లో కనిపించే అవకాశం ఉంది. గీలే కంపెనీ వాళ్ళ ఎవా క్యాబ్ ని చూసిన తర్వాత ఫ్యూచర్ ఆఫ్ ఈవీ టెక్నాలజీ అంటే కేవలం బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే కాదు, ఏఐతో కార్ ఎంత ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తుంది, ఎనర్జీ ఎలా మేనేజ్ చేస్తుంది, సేఫ్టీ ఎంత బెటర్ అవుతుంది, ఇవే నెక్స్ట్ బిగ్ థింగ్స్. మరి డ్రైవర్ లేని క్యాబ్ లో మీరు ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఒకసారి ట్రై చేస్తారా? కామెంట్ బాక్స్ లో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అవుతుంది లేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొర్రర్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొర్రర్ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాయిన్ ఇచ్చే డ్రైవ్ ఫ్యూచర్.